ఏంటి బాస్, కళ్ళు ఎర్రబడ్డాయి? రాత్రంతా నిద్రలేదా ఏంటి? ఏంటా అవతారం? గడ్డాన్ని బాగా పెంచేసి నువ్వు ఓ దేవదాసులాగా ఫీల్ అయిపోతున్నావా? ఏవేవో సాడ్ సాంగ్స్ వింటూ వాటిని స్టేటస్లుగా పెట్టుకుని బ్రతికేస్తున్నావా? ఒక అమ్మాయో లేదా అబ్బాయో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావా? ఏమాత్రం సిగ్గు లేదారా నీకు? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త బట్టలు వేసుకుంటున్నారు, బిర్యానీలు తింటున్నారు, పార్టీలకు అటెండ్ అవుతున్నారు, కొత్త వాళ్ళతో నవ్వుతూ చాటింగ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. కానీ నువ్వేమో ఇక్కడ వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళు పెట్టిన పాత మెసేజ్లు చూసుకుంటూ కుక్కలా ఏడుస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ లైఫ్ మ్యాన్? ఆర్ యూ ఏ లూజర్? నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని అడుగు. నువ్వు ఒక విన్నర్వా లేక ఒకరి దయ కోసం అడుక్కునే బికారివా అని నువ్వు ఒక భ్రమలో బ్రతుకుతున్నావు బాస్. వారు నిన్ను అంతలా ప్రేమించారని నువ్వు అంటున్నావు కదా. అయితే ఇంత తేలిగ్గా నిన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం నీకు కూడా తెలియదు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను చెబుతా విను. వాళ్ళు నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. అవును, ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇదే నిజం. వాళ్ళకప్పుడు నీ అవసరం ఉండి ఉంటుంది. వాళ్ళకొక టైంపాస్ కోసమో వాళ్ళ లోన్లీనెస్ పోగొట్టుకోవడం కోసమో నువ్వు దొరికావు. వాళ్ళ బోరింగ్ లైఫ్కి నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఎప్పుడైతే నీకంటే వాళ్ళకు బెటర్మెంట్ దొరికిందో అప్పుడు నీతో వాళ్ళకు బోర్ కొట్టేసింది. అప్పుడు పాత చెప్పుల్ని వదిలేసినట్టు నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోలేక వాళ్ళ కోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడుస్తున్నావు. నీ వాల్యూ ఏంటో నీకే తెలియనప్పుడు ఎదుటివారికి ఏం తెలుస్తుందిరా బాయ్? నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూస్తున్నావు కదా, వాళ్ళ ఆన్లైన్ లాస్ట్ సీన్ చెక్ చేస్తున్నావు కదా. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను మారిపోతానని మెసేజ్లు పెడుతున్నావు కదా. ఇలా చేస్తే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే. ఇటువంటి నాన్సెన్స్ అంతా ఇకనైనా ఆపేసాయి. నువ్వు ఎంతగా వాళ్ళని బ్రతిమలాడితే వాళ్ళ దృష్టిలో నువ్వంత చీపైపోతావు. అడుక్కుంటే వచ్చేదేంటో తెలుసా? భిక్షం, ప్రేమ కాదు. సింహం ఎప్పుడైనా గడ్డి తినడం చూసావా? బయట మీ ఫ్రెండ్స్ దగ్గర పోజులు కొడుతుంటావు కదా, నేను ఒక సింహాన్నని. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లిలా మారిపోయామేం? నువ్వు ఒక మగాడివైనా ఆడదానివైనా సరే నీకంటూ ఒక పొగరుండాలి. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు నీ లైఫ్లోకి రావడానికి అర్హత లేని వాళ్ళు అని డిసైడ్ అవ్వు. కట్ ది కార్డ్, బ్లాక్ దెమ్, డిలీట్ ద నెంబర్. వాళ్ళ అస్తిత్వాన్ని నీ మెదడులో నుంచి కాల్చి బూడిద చేయి. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? సైలెంట్ అయిపో. పిన్ డ్రాప్ సైలెన్స్. వాళ్ళకి కనీసం నువ్వు బ్రతుకున్నావో చనిపోయావో అనేది కూడా తెలియకూడదు. సోషల్ మీడియాలో ఏడుపు గుడ్డు స్టేటస్లు పెట్టడం మానేయి. నువ్వు ఏడుస్తున్నావు అని తెలిస్తే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకు. మాయమైపో, ఎవరికీ కనిపించకు. నీ కోపాన్ని, బాధని, కన్నీళ్ళని నీ లోపలే దాచుకో. నీలో రగులుతున్న ఆ బాధను ఒక ఇంధనంలా మార్చుకో. జిమ్ముకు వెళ్ళు, నీ బాడీని ఒక ఆయుధంలా మార్చుకో. రూమ్లో కూర్చొని కెరీర్ మీద ఫోకస్ చేయి. 10 గంటలు కాదు, 18 గంటలు పనిచేయి, సంపాదించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సక్సెస్ చేసే శబ్దం ముందు ఏ మాటలకు విలువుండదు. నీ బెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టడం కాదు, బూతులు తిట్టడం కాదు, వాళ్లకు అందనంత ఎత్తు నువ్వు ఎదగడం. ఒక 6 నెలలు లేదా సంవత్సరం నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ పాత వర్షన్ చచ్చిపోయి ఉండాలి. నువ్వు కారులో నుంచి దిగుతుంటే నీ యాటిట్యూడ్, నీ డ్రెస్సింగ్, నీ రేంజ్ని చూసి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి గుండె ఆగిపోవాలి. అరే, నేను వదిలేసింది ఒక పిచ్చోడిని కాదు, ఒక విలువైన వజ్రాన్ని అని జీవితాంతం వారు బాధపడాలి. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టికి వాళ్ళ రక్తం కన్నీరు కార్చేలా సక్సెస్తో సమాధానం చెప్పు. నీ స్టేటస్ చూడాలంటేనే వారు భయపడే స్థాయికి వెళ్ళు. ఇంకొంతమంది ఇంకో పెద్ద ట్రాప్ వేస్తారు. మనం విడిపోయినా సరే మంచి ఫ్రెండ్స్లా ఉందామని అంటారు. ఏంటి, ఫ్రెండ్స్లా ఉండాలా? ఎందుకు? నువ్వు వాళ్ళకి బ్యాకప్ ప్లాన్ లాగా మిగిలిపోవడానికా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకొని వాళ్ళ గిల్ట్ని తగ్గించుకోవడానికి వాడే టిష్యూ పేపర్లా మారతావా నువ్వు? ఒకప్పుడు ఆక్రమించుకున్న గుండెలో ఇప్పుడు అద్దెకు ఉండేవాడిలా ఓ బానిసలా ఎందుకు బ్రతుకుతావు? దెర్ ఈజ్ నో డౌన్ గ్రేడ్ బాస్. నువ్వు నా లైఫ్లో ఉంటే 100% ఉంటావు, లేదా 0% అంతే. అంతేకాని మధ్యలో ఫ్రెండ్స్ అనే చెత్త నాకొద్దని ముఖం మీదే చెప్పేయి. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళకి
నీ లైఫ్లో యాక్సెస్ ఏమాత్రం ఉండకూడదు. కట్ ఆల్ ద టైస్. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళతో నీకున్న కామన్ సర్కిల్ మొత్తాన్ని నీ లైఫ్లో నుంచి పీకి అవతల పారేయి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీ సామ్రాజ్యానికి నువ్వే రాజువి. నీ పర్మిషన్ లేకుండా ఇక్కడ ఏ ఎమోషన్స్కి ఎంట్రీ లేదు. ఇన్నాళ్ళు నీ టైం, నీ ఎనర్జీ, నీ డబ్బంతా ఒక మనిషి మీద ఇన్వెస్ట్ చేశావు. రిజల్ట్స్ ఏంటి? జీరో. దాని ఫలితం గుండె కోత. ఇప్పుడు అదే ఎనర్జీని, నీ పిచ్చిని నువ్వు సాధించాలనుకునే లక్ష్యం మీద, నీ వర్క్ మీద పెట్టు. ఏడుస్తూ కూర్చోవడానికి ఇది టైం కాదు. నిన్ను నువ్వు మళ్ళీ నిర్మించుకోవాల్సిన టైం. బీ ఏ మిషన్. ఎమోషన్స్ని పక్కన పెట్టు. రోజుకి 18 గంటలు గ్రైండ్ చేయి. పడుకునే ముందు వాళ్ళ ముఖం నీకు గుర్తు రాకూడదు. నీ ఫ్యూచర్, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నువ్వు చేరుకోవాల్సిన టార్గెటే నీకు గుర్తు రావాలి. ఎవడో ఒకడు లేదా ఒకతే నిన్ను వదిలేసి వెళ్తే నువ్వు ఏడవటం ఏంటి బాస్? నువ్వు కసిగా పనిచేస్తే ఈ ప్రపంచమే నీ ముందు తల ఉంచి తీరుతుంది. రియలైజ్ యువర్ పవర్. రేపు పొద్దున నువ్వు రోడ్డు మీద వెళుతుంటే నీకంటూ ఒక వాల్యూ, ఒక రేంజ్, ఒక పవర్ క్రియేట్ అవ్వాలి. నీ సక్సెస్ను చూసి వాళ్ళు కళ్ళు కుట్టుకోవాలి. అసలు నీ గురించి ఆలోచించాలంటేనే వాళ్ళకి భయం వేయాలి. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఒక సామాన్యమైన మనిషివి కాదు. యు ఆర్ ఏ బీస్ట్. అన్లీష్ ఇట్. ఇది నీకు లాస్ట్ వార్నింగ్. నీ ఏడుపు ఇక్కడితో ఆగిపోవాలి. కళ్ళు తుడుచుకో. అద్దం ముందుకెళ్ళి నీ కళ్ళలోకి నువ్వు సూటిగా చూసుకుని చెప్పు, ద గేమ్ ఈజ్ ఓవర్ ఫర్ దెమ్ అండ్ ద జస్ట్ గేమ్ ఈజ్ బిగిన్ ఫర్ మీ అని. నిన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు ఒక లెసన్. ఆ లెసన్ని నువ్వు నేర్చుకో. పేపర్ చింపేయి. ముందుకు సాగిపో. వాళ్ళకి నువ్విచ్చే రెస్పెక్ట్ ఏమిటంటే జస్ట్ ఇగ్నోరెన్స్. నీకు దమ్ముంటే, నీలో ఇంకా పౌరుషం దాగి ఉంటే ఈరోజే, ఈ క్షణమే నీ లైఫ్ని రీస్టార్ట్ చేయి. గెట్ అప్ అండ్ గెట్ టు వర్క్.